ఇవాళ 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. సరే మీరు చేసిరా వాళ్ళు చేసిరా ఎవరో చేసిరు, కానీ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఈడబ్ల్యూఎస్ ఎంత వస్తుంది 11 పోయిన ఎక్స్ట్రా పోయిన దాదాపు 42% రిజర్వేషన్ కనుక మాకు ఇంప్లిమెంట్ అయినుంటే కనీసం 10,000 ఉద్యోగాలు మా బీసీ బిడ్డలకు వచ్చేటివి. ఇస్తాన్న 27% రిజర్వేషన్ కూడా మాకు దక్కట్లేదు ఉద్యోగాల దగ్గర. విద్యా సంస్థల్లో కూడా మా పరిస్థితి అదే. అసలైన విద్యా ఉద్యోగాలలో అక్రమంగా ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేసుకుంటారు. ఈడబ్ల్యూఎస్ కోటా లేని లోకల్ బాడీలో మాకు ఇస్తామని చెప్పి మభ్య పెట్టుకుంటూ వస్తా ఉంటారు. ఇంకెన్ని రోజులు మభ్య పెడతారు మమ్మల్ని? అందుకోసమే నేను బీసీ సమాజానికి రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, వీళ్ళు మనని 42 కాడికి తీసుకుపోయి మిగతా జనరల్ సీట్లను కబ్జా పెట్టాలనేటువంటి ఒక కుయుక్తులు పన్నుతా ఉన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగలే. కేంద్ర ప్రభుత్వం 27% మండల్ కమిషన్ ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా పార్లమెంట్ లో పి చిదంబరం గారు అడిగినటువంటి ప్రశ్న ఇది. క్వశ్చన్ నెంబర్ 3231 ప్రకారం 9th ఆగస్టు 2021 లో అడిగిండు. మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీల వాటా ఎంతుందా అని అడిగితే రిజర్వేషన్ వచ్చిన తర్వాత 30 ఏళ్లకు కూడా 20% దాటలేకపోయింది రిజర్వేషన్. ఇక్కడ కదా మేము వెనుకబడ్డది. ఈ ఉద్యోగాల విషయంలో వెనుకబడ్డాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ మహిళలకు రిజర్వేషన్ తీసుకొస్తా ఉంది చట్టసభల్లో. మరి అందులో మా బీసీ మహిళలు ఉన్నారా? మా బీసీ మహిళలకు ఎందుకు వాటా లేదు? అవకాశం ఉన్న కాడ మీరు ఇయ్యరు, కానీ ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మమ్మల్ని ఆ 42 అనేటువంటి ఉట్టికాడ కట్టి అవకాశం ఉన్న మీరు ఇవ్వరు. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ మీ చేతులున్న కార్యక్రమాలు చేయకుండా 42% మంత్రి పదవులు బీసీలకు ఇయ్యంగా ఏ రాజ్యాంగం అడ్డుకోదు. 42% కార్పొరేషన్ పదవులు బీసీలకు ఇస్తే అడ్డుకునేవాడే లేడు. 42% కాంట్రాక్టులు 2023 నుంచి 2024 ఎండింగ్ వరకు 1,08,000 టెండర్లు పడ్డాయి. ఇందులో 42% టెండర్లు బీసీలకు ఇస్తాన్నారు కదా, ఇవి ఇస్తా అంటే కూడా ఎవరు అడ్డుకోకపోతుండే. అవకాశం ఉన్న కాడ మీరు ఇవ్వకుండా ఏదైతే క్లిష్టంగా ఉంటుందో దాని చుట్టూ మమ్మల్ని తింపి మీరు ఓట్ల రాజకీయం, ఓట్ల లబ్ధి కోసం ఇవాళ ప్రయత్నాలు చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీని నమ్మడానికి బీసీ ప్రజలు సిద్ధంగా లేరు.